నమస్తే అండి. వాస్తవానికి మనం శనివారం పూట ప్రార్థనకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుకుంటూ ఉంటాము. ఈరోజు ప్రార్థన గురించే మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. అయితే నా జీవితంలో దేవుడు చేసిన ఒక మేలు గురించి చెప్పాలని మరి ప్రత్యేకంగా ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకొరకు అంటే బైబిల్లో మనందరికీ తెలిసిన మాటే, ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం. చాలా మంది భక్తుల జీవితాలను బైబిల్లో మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలను వారి జీవితంలో సాధించుకున్నారు, ఎన్ని అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో చూశారని మనం బైబిల్లో తీసి చూసినప్పుడల్లా మనకు తెలియని ఒక ధైర్యం వస్తూ ఉంటుంది. అయితే మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన విలువ చాలా గొప్పది అని నోటి మాటలు చెప్తూ ఉంటాం, కానీ మన జీవితాల్లో శ్రమలు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు భక్తులను చూసి వాళ్ళ సమయంలో ప్రార్థన చేసుకొని చాలా బలంగా ఉన్నారు, గొప్ప కార్యాలను చూశారు. ప్రార్థన ద్వారా సూర్యుడే ఆగిపోయాడు, సూర్య చంద్రుడే ఆగిపోయారు, అంత గొప్ప శక్తి ప్రార్థనకు ఉంది అని నమ్మడానికి ఎందుకనో కొంచెం వెనకబడిపోతున్నట్లుగా మన విశ్వాస జీవితాలు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాయి. అవునా కదా? ఒప్పుకుంటారా? దేవుడు గొప్ప కార్యం చేశాడండి, వాడు ప్రార్థన చేస్తే చరసాల సంఖ్యలు బద్దలైపోయినాయి అంట అని మాట్లాడుకుంటాం. కానీ సమస్య రాగానే ఎలా అయిపోతుందంటే, అమ్మో ఇది నా ముందుంది, చాలా భయంకరమైన సమస్య, ప్రార్థన చేస్తే అవుతుందో లేదో, సమాధానం వస్తుందో లేదో, దేవుడు వింటాడో లేదో అని కొన్నిసార్లు బలహీన పడిపోతూ ఉంటాం. ఎందుకని అంటే బైబిల్లో ఉన్న వాక్యాలు అవన్నీ కూడా ఎప్పుడో జరిగిపోయి ఎప్పటి నుంచో వింటూ ఉన్నవి. మన తాతల దగ్గర నుంచి, మన ముత్తాతల దగ్గర నుంచి కూడా విని విని మనకి ఏమైపోయినాయి అంటే కంటగా వచ్చేసినాయి. మన జీవితం దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడో జరిగిపోయిన సందర్భాలండి. అందుకనే మనకి తెలియకుండానే కొంచెం అవిశ్వాసం వస్తూ ఉంటుంది. అందుకనే నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ఈరోజు ప్రార్థన అంశంలో నా జీవితంలో జరిగిన ఒక గొప్ప మేలు గురించి, ఒక అద్భుతాన్ని గురించి, ప్రార్థన ద్వారా నేను పొందుకున్నటువంటి గొప్ప ఉపకారాన్ని గురించి మీతో పంచుకోవాలనుకుని చెప్పడం జరిగింది. ఎందుకని అంటే మన మధ్యలో ఒక సహోదరికి దేవుడు చేసిన మేలు మీ అందరూ వింటే కనుక మీకేమనిపిస్తుంది? దేవుడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా గొప్ప కార్యాలు చేస్తారు, ప్రార్థన చేస్తే సాధించలేదు ఏదీ లేదు, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడన్న విశ్వాసంలో మీకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే మీకు ఇంకా ప్రోత్సాహంగా ఉండి, అవును నిజమే, ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి మేము ఖచ్చితంగా పొందుకుంటాం మేము అడిగే దాని గురించి అని మీలో ఇంకా బలపడడానికి విశ్వాసం, దీన్ని ఒక ఉదాహరణగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దీని కొరకు ఒక విషయాన్ని మీకు లేఖనాల్లోంచి ఒక ఉదాహరణ మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనంలో నుంచి ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయము 26లో గలిలయకు ఎదురుగా ఉంటూ గెరాసేనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చిన వాడు దెయ్యములు పట్టినవాడు, బహుకాలం నుండి బట్టలు కట్టుకొనగా సమాధులలో గాని ఇంటిలో ఉండువాడు కాడు. ఇప్పటికే మీకు పరిచయ భాగం చదివేసరికి మీకు అర్థమైపోయింది ఎవరి గురించి మాట్లాడారు. ఆ దెయ్యాల పేరేంటంట? చాలా దెయ్యాలు ఉన్నాయంట అతనిలో. అందుకని దాని పేరేమని చెప్తుంది? యేసుక్రీస్తు అడిగినప్పుడు సేన అని చెప్తుంది. ఆ వ్యక్తిలో చాలా అపవిత్ర ఆత్మలు పట్టున్నాయంట. అందుకనే ఒక పేరు అని చెప్పడానికి కాక మేము చాలా సమూహంగా ఉన్నాం కాబట్టి మా పేరు సేన, అంటే సేన అనే దెయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తి గురించి మనం చూస్తాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దేశానికి, ఆ ప్రాంతానికి వచ్చారో వెంటనే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మల నుంచి ఆ వ్యక్తికి విడుదలనిచ్చి దేవుడు స్వస్థపరిచాడంట. ఈ స్వస్థపరిచిన తర్వాత ఆ వ్యక్తి ప్రభుతో ఒక మాట చెప్పారు. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. అదే లూకాసు వార్త 8వ అధ్యాయము 38 నుంచి చూద్దాం, లేదా 37 నుంచి చూద్దాం. గెరాసేనీయుల ప్రాంతంలో నుండి జనులందరూ భయాక్రాంతులై గనుక తమ్మును విడిచిపోమని ఆయనను వేడుకొని ఆయన తోనే ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వదిలి వెళ్ళిపోయిన ఆ మనుషుడు ఆయనతో కూడా తనను ఉండనిమ్మని వేడుకుంటున్నాడంట. దెయ్యాలు వదిలిపోయినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? ప్రభా నీతో నేను ఉంటానయ్యా అని అడుగుతున్నాడంట. కానీ ఆ పట్టణస్తులు, ఆ ప్రాంతం వారు ఏమంటున్నారంట? మా పట్టణంలోకి అస్సలు ఉండొద్దయ్యా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటున్నారు. ఈ
సందర్భం ఇంకెప్పుడైనా మాట్లాడుతున్నా. ఇప్పుడు కేవలం సేన అనేటువంటి ఆ దెయ్యాలు వదిలిపోయిన వ్యక్తి గురించి ఆలోచన చేద్దాం. ప్రభు చేసిన మేలును బట్టి ఆయన ప్రభు పాదాల దగ్గర గోజాడుకుంటూ, ప్రభా నీదే పాటే నేను ఉంటానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అంటున్నారంట. ఇప్పుడు ప్రభు వారు ఏం చెప్తున్నారు చూడండి. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వారితో చెప్పి వారిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకు ఎట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణమంతటా ప్రకటించను. అంటే ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నాడంట. మేలు పొందుకున్న తర్వాత ఏం చేయాలంట? ప్రభువుని వెంబడించాలి, వాస్తవమే. అయితే ప్రభువుని వెంబడించడంలో ముఖ్యమైన పాత్ర ఏంటంట? దేవుడు తనకు చేసిన మేలును ఏం చేయాలి? ప్రకటించాలి, ఇతరులకు చెప్పాలి. తన కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి, ఇరుగు పొరుగు వారితోటి తను ఉన్నటువంటి ప్రాంతంలో ఏం చేయాలంట? ప్రకటించాలంట. దీన్ని నేను ఉదాహరణగా తీసుకొని ఈ గడిచిన సంవత్సరం ముగింపులో దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప మేలును మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే క్లుప్తంగా నా యొక్క వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్తాను. 2018 నా వివాహమైన సంవత్సరం జనవరి 12వ తారీఖున నాకు వివాహం అయింది. అయితే వివాహం అయ్యే నాటికి నేనైతే మారుమనసు పొందుకుని పరిచర్యలో ఉన్నాను. కానీ నేను 2013 ఫిబ్రవరి 17వ తారీఖున రక్షింపబడి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. కానీ నా వివాహం అయ్యే నాటికి నా భర్తకు మారుమనసు లేదు. వివాహం అయిన నాటి నుంచి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రభా, నేను ఈ లోకంలో నేను ఏమీ అడగను. నేను నాకు ఆస్తులు కావాలనో అంతస్తులు కావాలనో, నా భర్త గొప్పగా సంపాదించాలి, గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండాలని నేను ఏ రోజు అడగనయ్యా, రక్షించబడాలని కోరుకుంటాను. వాస్తవానికి పెళ్ళయ్యాక ఎవరైనా ఉండే ఆలోచన ఏంటంటే పిల్లలు ఎప్పుడు అని అడుగుతారు. అవునా కదా? చేసుకుంటారా లేదా ప్రార్థన? పిల్లల కోసం దేవుని సన్నిధిలో చేసుకోవడం తప్పేమీ కాదు. కానీ నేను ఎప్పుడు చేసుకోలేదు తెలుసా? ఎందుకు చేసుకోలేదంటే నాకు ఒక కారణం ఉంది. ప్రభా, నేను మారు మనసు పొందాను కానీ నా భర్త మారు మనసు పొందలేదు. నేను నీలో ఉన్నానయ్యా కానీ నా భర్త లోకంలో ఉన్నాడు. అలా అని లోకంలో యథార్థంగానే ఉన్నాడు కానీ ఆ నీతి సరిపోదు కదా. ఇప్పుడు పిల్లలు పుడితే నేనేమో దేవుని వైపు నడిపిస్తూ ఉంటాను, ఆయన ఏం చేస్తాడు? లోకంలో ఉన్న విషయాలను నేర్పిస్తూ ఉంటాడు. కనుక ఇప్పుడు అసలు పిల్లలు ఇవ్వద్దయ్యా, నువ్వు ఎప్పుడైతే నా భర్తను మార్చుకుంటావో అప్పుడే నాకు పిల్లలు ఇవ్వని ప్రార్థన చేశాను. మీరు నమ్మినా నమ్మకని ఇది సత్యం. ఎవరైనా నన్ను అడిగినా నేను అదే చెప్తా ఉండేదాన్ని. పిల్లల కోసం నేను ప్రార్థన చేసుకోను, నా భర్త మారు మనసే కావాలని ముందు నేను దానికోసమే ప్రార్థన చేశాను. అయితే సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. 2018 కదా మా పెళ్ళయింది. 2019 ముగింపుకు వచ్చేసరికి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అది సంతోషకరమైన విషయమే. అయ్యేసరికి ఇక 2020 అయ్యేసరికి నా భర్తకు కోవిడ్ వచ్చింది. అందరికీ తెలుసు. నేను కరెక్ట్గా డెలివరీకి రెడీగా ఉన్నాను. అయితే కోవిడ్లో ఉన్నప్పుడు భర్తకి కోవిడ్ వచ్చింది మొదటగా అన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటుంది భార్య? ఎవరైనా ఏ భార్యకైనా ఎలాంటి ఆందోళన ఉంటుంది? ఖచ్చితంగా బాధపడతారు. అయ్యో ప్రభా, రక్షించయ్యా, కాపాడయ్యా అనే ప్రార్థన చేస్తారు. కానీ నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా, నువ్వు ఈ కష్టాన్ని లేదా ఈ అనారోగ్యాన్ని బహుశా నిన్ను తెలుసుకోవడానికి నువ్వు అనుమతించావేమో, ఈ కారణాన్ని బట్టి అయినా నీ వద్దకు తిరిగితే బాగుండు నాయన అని ప్రార్థన చేశాను. కోవిడ్ వచ్చిందని అది మొదటిసారి రావటం, అందరూ చాలా భయపడిపోతూ ఉన్నారు కదా. మొట్టమొదటి మా కుటుంబంలో నేను ఇంకొక 15 రోజుల్లో డెలివరీకి వెళ్ళిపోతాను అన్నప్పుడు వచ్చింది కోవిడ్. కరెక్ట్గా ఆగస్టు. అది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఇక ఊహించలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా నేనైతే చాలా ధైర్యంగా ఉన్నాను. నువ్వు ఏదైనా కూడా మా జీవితంలో మేలే చేస్తావయ్యా, కానీ ఈ అనారోగ్యాన్ని నువ్వు అనుమతించింది లేదా ఈ రోగాన్ని నువ్వు అనుమతించింది తను మారడానికే నువ్వు అనుమతించావు. ఒకసారి నువ్వే ఆయనతో మాట్లాడయ్యా అని నేను ప్రార్థన చేశాను. అన్నట్లుగానే అన్న నేను బాప్తిస్మం తీసుకుంటాను నాతో మాట్లాడడం మొదలుపెట్టాను. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? మీరు ఎవరైనా ఏం చేస్తాము? తొందరగా నాకు ఆన్సర్ ఇస్తామంటే మనం ముందుకు వెళ్తాం. ఏమంటాం? దేవా, నువ్వు నా ప్రార్థన ఆలకించావయ్యా, దేవునికి స్తోత్రం అంటావు. నేనేమన్నాను తెలుసా? నువ్వు తీసుకోవద్దు అని. ఎందుకు ఈ మాట అన్నాను అంటే ప్రాణభయంతో నేను తీసుకుంటాను అన్నటువంటి ఆలోచన వచ్చింది తప్ప దేవుని సన్నిధిలో తను పశ్చాత్తాపడి తన మారు మనసు పొందుకొని నేను పాపిని అన్న గ్రహింపుతో తీసుకోవాలనుకోవట్లేదు. మరణ భయంతో నేను తీసుకుంటా మాట్లాడుతూ ఉంటే నేను తనను పరిశీలన చేయాలని చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్నాను. నువ్వు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు, ఎందుకు ఏంటి అంటే ఏ ఒక్కటి కూడా సరిపోనట్లేదు. ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం? రోగం తగ్గిపోయిద్దనా? పెళ్లిళ్ళ కోసమా? ఉద్యోగాల కోసమా అంటే కాదు. ప్రభు వచ్చింది మనకి ఏదో ఉద్యోగం ఇప్పించడానికి తన రక్తాన్ని పెట్టలేదు. నేను పాపినయ్యా, నా పాపాలను నేను కడుక్కోవాలనుకుంటున్నాను అన్న కారణం చేత మనం రావాలి. కానీ అన్నతో మాట్లాడుతూ ఉంటే ఎంతసేపటికి ఈ కారణాలు ఎక్కడ కనిపించట్లేదు. నేను అన్నాను, ఇప్పుడు తీసుకోవడానికి
సిద్ధంగా లేవని అప్పుడు ఆపేశాను. ఆ తర్వాత ఆపేశాను అన్న మాటే కానీ ప్రతిసారి ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ప్రార్థనలో ఎప్పుడు ఆపలేదు, అన్నతో మాట్లాడుతూనే ఉన్నాను. అందులో బాప్తిస్మం తీసుకుంటానప్పుడు తీర్మానం తీసుకున్నావు కదా, ఒకసారి దాని గురించి ఆలోచించుకో, ప్రార్థన చేసుకో, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామని. తర్వాత కుటుంబం అంతటికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయింది. ఇంట్లో ఉన్న 10 మంది ఉంటే 10 మందికి కోవిడ్, ఒకరి తర్వాత ఒకరికి, నాకు తప్ప. దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ విషయాన్ని మరొకసారి నేను ప్రస్తావిస్తాను. అయితే ఇలా రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఉండి ఏమైపోయిందంటే కుటుంబ ప్రార్థన చేసుకుందామన్నా కూడా టైం లేని పరిస్థితి అయిపోయింది. ఉద్యోగరీత్యా లోకంలో ఉన్న వాటికి అన్నిటికీ సమయం కుదురుతుంది. అర్ధరాత్రి అయినా స్నేహితులతో బయటకు వెళ్ళి వస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామంటే నువ్వు చేసుకోలే అని చెప్పేవాడు. చాలా బాధ వేస్తూ ఉండేది. నేను అందుకని ప్రార్థన అంశంలో ఎప్పుడు కుటుంబ ప్రార్థన గురించి మాట్లాడాను. మీరు గమనించారా? ఎందుకు మాట్లాడలేదంటే నా జీవితంలో నేను చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి నేను చెప్పకూడదు, అర్హత నాకు లేదు. నేను అదే నమ్ముతాను. మనం ఏదైతే చెప్తామో అది మన జీవితంలో మనం చేయగలిగితేనే చెప్పాలి. అందుకని ప్రార్థన అంశంలో ఏ రోజు నేను కుటుంబ ప్రార్థన గురించి తీసుకోలేదు. నాకు చాలా భయం, నేనే చేసుకోకుండా ఎలా చెప్పగలుగుతానని. చాలాసార్లు అడిగితే ఎప్పుడూ బలవంతంగా కూర్చుంటూ ఉండేవాళ్ళు. కానీ కొన్ని రోజులకి ఎలా అయిపోయిందని ఇక విసిగించకూడదు, తనంతా తానే రావాలని చెప్తూనే ఉండేదాన్ని. కానీ అలా రోజులు గడిచిపోతున్నాయి. ఇంతలోకి 2023 సంవత్సరం ముగింపులో ప్రమోషన్ కోసమని అన్న జాబ్లో ఒక ఆఫర్ వచ్చింది. ఏలూరుకు వెళ్ళాలి, కనుక ప్రార్థనలో పెట్టు అన్నారు. ఎవరైనా ఏం చేస్తాం? తన ఉన్న స్థితి నుంచి పైకి వెళ్ళాలని కోరుకుంటారు ఎవరైనా, అవునా కదా? ఉద్యోగంలో అయినా చదువుతున్న చదువులైనా పై స్థాయికి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో అత్తయ్య కూడా ప్రేర్ చేస్తున్నారు, ఏదో దూరంగా వెళ్ళిపోతారా, ప్రమోషన్ వస్తే కొంచెం జీతం పెరుగుతుంది, ఆర్థికంగా కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంతవరకు మనం తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా ప్రమోషన్ అని అడగలేదు. ప్రభా నా భర్త ఇప్పటికీ నీకు సమయాన్ని ఇవ్వడానికి అస్సలు కుదరట్లేదు ఉద్యోగం వల్ల. ఒకవేళ ఈ ప్రమోషన్ వచ్చి మేము దూరంగా వెళ్తే స్నేహితులకు కొంతవరకు దూరంగా ఉంటాడు కాబట్టి నీ సన్నిధిలో ఏమన్నా గడపడానికి అవకాశం ఉండి తను ఆత్మీయంగా బలపడతాడు అని అవకాశం ఉంటే కనుక ఇవ్వు, లేకపోతే వద్దు. ఇలాంటి ప్రార్థన ఇప్పుడు ఏం చేస్తామా? నేను ఖచ్చితంగా చేస్తానండి. నేను ఇలా ఖచ్చితంగానే ప్రేర్ చేస్తాను. మా ఇంట్లో వాడికి అసలు మా అత్తయ్య గారికి అయితే ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా అడగకూడదు నువ్వు, ప్రభు నాకు ఇంత కావాలి, ఇంత జీతము, లేకపోతే ఈ ప్రాంతంలో కావాలి, ఇలా కావాలి, మేము ఇలా సెటిల్ అవ్వాలని ప్రార్థన చేయాలి అంటారు. బహుశా మీ విశ్వాసం అదే ఉంటుంది, బట్ నా విశ్వాసం అలాంటిది కాదు. నా భర్తకి మేలుకరం అయితే ఆత్మీయంగా బలపడతాడంటే ప్రమోషన్ ఇవ్వయ్యా, లేకపోతే వద్దు. ఎందుకంటే ఈ లోకంలో ధనం సంపాదిస్తూ పోతే సంపాదిస్తూనే ఉంటాం చనిపోయేంత వరకు. కానీ ధనం వెనక పరిగెడితే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. ముందు ఆత్మీయంగా రక్షణ పొందుకోవాలి అని ఒకటే ఆలోచనతో ఉండి అదే ప్రార్థన చేశాను. ప్రమోషన్ రాల. నేనైతే దేవునికి స్తోత్రం అని అన్నాను. ప్రేయర్ చేసినంత ఈజీ కాదు యాక్సెప్ట్ చేయడం అంటే. ప్రమోషన్ రాలేదనగానే, ఆ పోస్టింగ్ రాలేదనగానే మా వారు డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఏలూరు దగ్గరే కదా అని. సరే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా ఒంగోలుకి ప్రమోషన్ ఉందంట, ఒంగోలు పోస్ట్ ఖాళీగా ఉంది, దానికోసం ప్రేయర్ చేయమని సేమ్ ప్రార్థన చేశాను. ప్రభా ఈ ఊరికి వెళ్ళడం నిశ్చితం అయితే అనుమతించు, కానీ నా భర్త ఆత్మీయంగా ఎదగాలి, అలా ఉంటేనే పంపించు, లేకపోతే వద్దు నాకు. కానీ ప్రమోషన్ ఆయన ఓకే అయితే మేము వెళ్ళాం. మీ అందరికీ తెలిసిన విషయం. సంవత్సరం అయిపోతుంది కూడా. అయితే అక్టోబర్ మాసం బహుశా నేను అనుకుంటున్నాను ఆ టైంకి మేము వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒకవేళ దేవుడు అనుమతించి అక్కడికి పంపించాడు కాబట్టి చక్కగా మేము ప్రార్థనలో ఉంటున్నాం అనుకుంటే పొరపాటే. ఇక్కడికంటే దారుణం అయిపోయింది. అక్కడ ఎలా అయిపోయింది, కనీసం ప్రార్థన చేసుకోవడానికి కూడా తిరిగిలేదు. ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కనీసం ఒకసారైనా కూర్చునేవాళ్ళు, వారంలో ఒకసారో 2 సార్లు. అక్కడికి వెళ్ళాక కనీసం తన వ్యక్తిగత ప్రార్థన కూడా చేసుకోకుండా నాకు ఓపిక లేదు, తీరిక లేదు అంటూ ఉన్నారు. చాలా బాధేసింది. అదేంటి ఆయన, నేను ఇక్కడికి ప్రమోషన్ ఇవ్వమంది దేనికోసం? ఉద్యోగం చేసుకోవడానిక, తను ఏదో బిజీ అయిపోవడానిక కాదు కదా, తను ఆత్మీయంగా బలపడాలని కదా. అంటే ఇక్కడికంటే బిజీ అయిపోయి వర్క్ 11, 12 అయినా ఆఫీస్ కాల్స్ వస్తూనే ఉంటాయి. చాలా విసుగు వచ్చేది, భయంకరంగా ఏడుపు కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే తెలియని బాధ. ఉద్యోగంలో వెనకబడి ఏదో ధనం సంపాదించడం కాదు కదా కావాల్సింది, తన ఆత్మీయ జీవితం ఎంత వెనకబడిపోతుంది, తను ఎందుకు ఇలా అయిపోతున్నాడని చాలా బాధపడుతూ ఉండి మధ్యకాలంలో ఒక మాట చెప్పాను, సమయం ఇచ్చిన దేవుడికి సమయం లేదని చెప్పొద్దు, దేవుడు అదే సమయాన్ని తీసుకుంటే మనం ఏం చేయగలుగుతామని చాలాసార్లు చెప్పాను. రీసెంట్ డేస్లో 2 months బ్యాక్ నుంచి అదే మాట చెప్పాను. అయినా పట్టించుకోవాలి. చూస్తున్నారు నువ్వు ప్రార్థన చేయంటా ఉన్నారు. ఒక టైం డిసెంబర్ కరెక్ట్గా 13వ తారీఖున చెస్ట్లో బాగా పెయిన్గా ఉంది, గ్యాస్ పట్టేసింది. ఎందుకంటే అంతకుముందు వరుసగా 3-4 రోజులు కంటిన్యూషన్ నాన్ వెజ్ తింటూ ఉన్నారు. గ్యాస్ నొప్పి వస్తూ ఉంది, తట్టుకోలేకపోతున్నాను అంటే గ్యాస్కి సంబంధించి అన్నీ వేసుకుంటూ ఉన్నారు. అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఏదో ఒక 2 నిమిషాలు రిలీఫ్ వస్తుంది, అయిపోయింది. అలా డిసెంబర్ 13వ తారీఖు నైట్న 3 అప్పుడు తెల్లవారుజామున నన్ను లేపి బాగా నొప్పి ఎక్కువగా ఉంది, మోషన్ వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి నన్ను లేపారు.
నాకేం అర్థం కాలేదు, ఎప్పుడు లేపరు అట్లా అర్ధరాత్రి. అలాంటిది ఎందుకు లేపారా అని నాకేం ఏమన్నా బాగాలేదా, ఇబ్బంది పడుతున్నావా, సరే వెళ్ళేసినా నేను లేచే ఉంటాను, బాత్రూమ్ గడిపెట్టుకోవద్దని చెప్పాను. సరే వెళ్ళారు, వచ్చారు, అంతా బాగానే ఉందిలే అనుకున్నాం, పడుకున్నారు పాపం. కానీ నొప్పి అలాగే ఉందంట, ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్లో చూపించుకోమని చెప్పాను. సరే పాపం పొద్దున్నే వెళ్ళిపోయి, ఎందుకంటే హాస్పిటల్ దాకా వెళ్ళాలంటే తన ప్రాణం మీద వస్తే కానీ వెళ్ళవు, చిన్న చిన్న వాటికి ఎందుకులే అన్నట్టు. ఇక తను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తే కొలెస్ట్రాల్ చాలా బాగా ఉంది, కొవ్వు బాగా ఎక్కువ ఉంది, ఎల్డిఎల్ అందులో చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉన్నాయా, నూనెలు తగ్గించుకో, నాన్ వెజ్ తగ్గించుకో, మసాలాలు తగ్గించుకో, డైట్ ఫాలో అవ్వు, వాకింగ్ వెళ్ళని చెప్పారంట. దానికి తోడు బీపీ, కోవిడ్ తర్వాత బీపీ వచ్చింది, 160 అట్లా ఉంది బీపీ. బీపీకి ట్యాబ్లెట్లు, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఇచ్చి పంపించారు. సరే వాళ్ళు తీసుకొని వచ్చారు. మధ్యాహ్నం వచ్చాక కొంచెం రసంతో జస్ట్ ఇంతే అన్నం తిని ట్యాబ్లెట్ వేసుకొని వెళ్ళిపోయారన్న మాటే, కానీ తను కూర్చోలేకపోతున్నారు, అటు ఇటు అసలు ఏం అర్థం కావట్లేదంట. ఈ పరిస్థితుల్లో పాపం తిన్న అన్నం కూడా వామిటింగ్ చేసేసుకొని 4 ఫోన్ కాల్ ఉందంట, గ్రూప్ కాల్ తీసుకోవాలి, టీమ్ కాల్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి. కాల్ ఆయనకి అలర్ట్ చేస్తే సరే ఆయన కనెక్ట్ చేశారంట. కూర్చోలేక ఇక ఒక రకమైన ఇబ్బంది పడుతూ ఉన్నారంట. అది గ్యాసే కానీ ఒక రకమైన ఇబ్బంది అయితే అక్కడే ఉన్న పిల్లల్ని తీసుకొని పక్కనే ఉన్న హాస్పిటల్కి వెళ్ళి గ్యాస్కి సంబంధించి మనకి ఇంజక్షన్ ఒకటి ఇస్తారు అంటారు, అది వేయించుకున్నారంట. అయినా కంట్రోల్ అవ్వట్లా. ఒంగోలులో దేవుని కృపను బట్టి మాకేంటంటే మా హస్బెండ్ వాళ్ళు అక్క ఉంటారు అక్కడ, పెద్ద అక్క, హస్బెండ్ గారు 3 అక్కలు, పెద్దవాడు అక్కడే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తే అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఆ డాక్టర్ చూసి ఎందుకైనా మంచిది యాంజియోగ్రామ్ తీయాలి అన్నారంట. మా అన్నయ్య ఏమనుకుంటున్నారంటే యాంజియోగ్రామ్ అంటే తెలుసు కదా, హార్ట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే తీస్తారు. అదేంటి మా బామ్మర్ది వయసు చూస్తే చాలా చిన్న వయసు, 36 ఏళ్ళే నిండిని, 37లోకి వచ్చాడు, ఇంత చిన్న వయసులో యాంజియో అంటాడేంటి అని నవ్వుకొని పక్కన కూర్చున్నారంట టెస్ట్లకి ఇచ్చి. ఈలోపు వాళ్ళ ముందే 3 పేషెంట్లు వచ్చారంట, వాళ్ళకు కూడా అదే చెప్పాడంట డాక్టర్. ఇంకా వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, డాక్టర్ కావాలని అందరికీ చెప్తున్నాడు, మాకే ఇబ్బంది లేదు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంలే, నేను ఎలాగే చెప్తున్నాడు, ఊరికే మెడిసిన్ రాయించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అప్పటికే ఏం జరుగుతుందంటే 15 రోజుల నుంచి మా బాబు కెవిన్ తెలుసు కదా, కెవిన్కి టైఫాయిడ్ ఫీవర్. సరేలే ఇంక ఇద్దరం, బాబు ఇబ్బంది పడుతున్నాడు, అన్న ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకులే ఇక్కడ ఉండటం, శనివారం పూట కరెక్ట్గా 14వ తారీఖున ఎందుకు ఇక్కడ ఉండటం అని చెప్పి గుంటూరు వెళ్ళిపోదాం అని చెప్పి పాప అన్న వాళ్ళే కారు తీసుకొని, అన్న వాళ్ళ కారులో ఎక్కించుకొని మమ్మల్ని తీసుకొని వచ్చారు హాస్పిటల్ నుంచి. అయితే ఆ డాక్టర్ మేము గుంటూరు వెళ్తామండి, మాకు ఇక్కడ ఎవరు లేరు, అక్కడైతే మాకు అందరూ ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు అంటే, మీరు మరీ రిస్క్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి 4 కింద చప్పరించే ట్యాబ్లెట్ ఉంటుంది తెలుసుగా, సార్బిట్రీ ఉంటారు, ఆ ట్యాబ్లెట్ ఇచ్చి పంపించారు. వీళ్ళు అప్పటికీ గ్యాసే అనుకుంటున్నారు, దీని మీదే నడుస్తుంది, నాకు అదే చెప్పారు. మేము వస్తున్నాము, దారిలో 3 సార్లు కారు ఆగింది, పెయిన్ వస్తుంది, పట్టేస్తుంది అంటున్నారు, అంతా బాగానే ఉంది. ఈ రిపోర్ట్స్ ఈ లోపు మా చిన్న మామయ్య గారు ఉన్నారు, ఆయన పంపిస్తే డాక్టర్లు చాలా మంది తెలుసు, వాళ్ళకి పంపించి అన్ని రిపోర్ట్స్ పెడితే వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని రమ్మన్నారు. వెళ్ళాము, డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి టెస్టులు చేయాలని చెప్పి ఐసీలోకి తీసుకుని వెళ్ళి జాయిన్ చేశారు. నేను కింద కూర్చొని నేను నవ్వుకుంటున్నాం, ఎందుకని అంటే ఠాగూర్ అని ఒక సినిమా ఉంది తెలుసుగా, ఒకప్పుడు లోకల్లో ఉన్నప్పుడు చూసాం. అలా ఎలా అయితే ఆ సినిమాలో మనిషి చనిపోతాడు లోపల, కానీ వీళ్ళు హడావుడి చేస్తూ ఉంటారు, ఎంత ట్రీట్మెంట్ చేయాలి అంత ట్రీట్మెంట్, సేమ్ అంతే హడావుడి చేస్తున్నారని మా వారు నేను ఎంతే చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ మరీ చూడు బీపీ ఎక్కువ ఉందని వీళ్ళు ఎంత హడావుడి చేస్తున్నారు గ్యాస్ కోసం, వీళ్ళు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటే నవ్వుకుంటున్నాం. మేము ఇద్దరం ఐసీలో ఉన్నారు చూసుకొని, సర్లే ఆదివారానికి వచ్చేస్తాం, చక్కగా చర్చికి వెళ్ళిపోయి దేవుడికి స్తుతించుకుందాం అనుకుంటున్నాం. మేము అయిపోయింది, తీరా చూస్తే నెక్స్ట్ డే కల్లా ఏదో బ్లడ్ టెస్ట్లకి ఇచ్చారు, అది ఇదని మాట్లాడుకుంటారు, కానీ వాస్తవానికి నాకు ఏ విషయం చెప్పట్లేదు. సోమవారం పొద్దున అర్జెంటుగా నేను ఇంటికి వచ్చాను, నేను నైట్ 11 దాకా హాస్పిటల్లోనే ఉండటం, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే 11 అట్లా వచ్చి మళ్ళీ నైట్ వరకు ఉండేదాన్ని అక్కడ. అయితే నేను 11 వెళ్ళాలే ఒకేసారి వండుకొని బాక్స్ అని నిదానంగా ఉంటే మా పెద్దోళ్ళని ఫోన్ చేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలి అంటే లేదు యాంజియో తీస్తున్నారంట అన్నారు. నాకేం అర్థం కాలేదు, ఎందుకు యాంజియో తీస్తారు, గ్యాస్ పెయిన్, బీపీ, అప్పటికే బీపీ 180 ఉంది మేము బయలుదేరి వచ్చే నాటికి. ఆ టైంకి అక్కడికి వెళ్ళాక కొంచెం బీపీకి వాటికి ఇస్తూ ఉన్నారు, ఎందుకు యాంజియో అంటున్నారా అని చూస్తూ ఉన్నాను. తీరా వెళ్ళేసరికి డాక్టర్ పిలిచారు. అప్పటికే మా మామయ్య చెప్పకుండా నాకు ఒక విషయం చెప్తా ఉన్నారు. బ్లడ్ టెస్ట్ ఒకటి చేశారు, దానిలో ఏదో సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంట, డాక్టర్ గారు చేస్తే మంచిది అంటున్నారు. ఏం చేస్తే మంచిది ఏంటి నాకేం అర్థం కాదు. సరే డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ చేద్దాం, మరి నీకు బిల్లింగ్ అయినా, ఒక్కొక్కసారి యాంజియో చేసినా కూడా పేషెంట్ ఇబ్బంది పడతారు, మీకు ఏం పర్లేదు బిల్లింగ్ అంటే చేస్తానంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదు, క్లారిటీ లేదు. ఏమైంది డాక్టర్, ఏమన్నా మీరు అనుమానిస్తున్నారా అని అడిగాను. సస్పెక్ట్ ఏమన్నా ఉందా మీకు అని అడిగాను. సస్పెక్ట్ ఏంటమ్మా, మీ వారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పాడు. మా వారికి హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి, నాకేం అర్థం కాలేదు. గ్యాస్ పెయిన్ అని కదా మేము అనుకుంటుంది,
నేను ఇంకేం మాట్లాడలే. ఒక్కసారి నాకు భూమి బద్దలైపోయినంత పరిస్థితి అయింది. కానీ ఒకటే ఆలోచన చేశాను, ఏం ఆలోచించలేదు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మీకు ఇష్టమే కదా అంటే ఇష్టమే అండి డాక్టర్ గారు చెయ్యండి పర్లేదని చెప్పాను. నేను బయటకు వచ్చాను. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను. ఒక 10 నిమిషాలు మాత్రం నా దుఃఖం ఆగలేదు. ఒకే ప్రేయర్ చేశాను. వాస్తవానికి పరిస్థితిలో ఉంటే మీరేమైనా ప్రేయర్ చేస్తారు చెప్పండి, చెప్పండి. ఆపరేషన్ బాగా జరగాలి, బతికించయ్యా అని అంటారు. నేనేం ప్రేయర్ చేశాను తెలుసా? ప్రభా, ఆరోగ్యం మా చేతిలో పెట్టావు, ఆయుష్ నీ చేతిలో పెట్టుకున్నావు. ఒకవేళ నా భర్తకి ఇదే చివరి అవకాశం అయితే కనుక, ఇదే ఆయుష్ ఇక్కడితో అయిపోయిందంటే కనుక నేను ప్రశ్నించను, నేను అస్సలు అడగను. నేను కానీ నా భర్త కన్ను మూస్తే నీ సన్నిధిలో ఉండాలనేదే నా కోరిక. ఆ ఒక్క కోరిక మాత్రం తీర్చు. నేను మొదటి నుంచి నేను అడుగుతుంది ఏంటంటే నా భర్తను రక్షించమని అడుగుతున్నాను. నేను ఇంకే కోరికలేదు. నువ్వు భర్తను తీసుకున్నా పర్లేదు, రక్షించుకొని తీసుకోయా. నేను ఇంక మరొక్క మాట నేను మాట్లాడను. ఎందుకంటే మా జీవితాల్లో ఏది చేయాలన్నా నీకు సమస్తం ఎరిగిన దేవుడు, నువ్వు మాకు మేలు చేసే దేవుడు. ఒకవేళ నీ భర్తకు ఆయుష్ ఇంతే ఇచ్చాను అంటావా, ఆయుష్ నీ ఇష్టం, నీ బిడ్డనే నువ్వు తీసుకుంటున్నావు. నాకు అసలు నేను ఆ విషయంలో నేను ప్రశ్నించను, ఎందుకు ఇలా చేసావని, అన్యాయస్తుడు అని నేను ఏ రోజు నేను మాట్లాడను. కానీ నా భర్తకు రక్షణ ఇచ్చి తీసుకోయాలి, నేను ఒక్క మాట మాట్లాడడం అడిగాను. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, దేవుడిని ప్రశ్నించడానికి మనం మంటివారం అండి. ఆయనకు తెలుసు మనకి ఏది ఇవ్వాలో, ఏది సరైందో, ఏది కాదు. మన మేలు కొరమే దేవుడు చేస్తాడని నోటి మాటలతో చెప్పడం కాదు. భక్తి జీవితంలో మనం నిజంగా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని స్వీకరించే మనస్సు కూడా మన జీవితంలో అంగీకరించగలిగి ఉండాలి. ఎన్నో మాటలు నాకు అప్పుడు జ్ఞాపకానికి వస్తున్నాయి. యోగు గారి జీవితాన్ని 10 మంది కుమారులను దేవుడు తీసుకున్నాడు. ఏమన్నారు యోగు గారు? ఏమా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. మరి మన జీవితంలో కష్టం వస్తే ఎందుకయ్యా తీసుకున్నావు అని అడగాలా? ఎన్నోసార్లు నా ప్రసంగం చేశాను కదా, నాకు ఆ మాటలే గుర్తొస్తున్నాయి. ప్రసంగాలు చేయడం గొప్ప విషయం కాదు, మన బ్రతుకులో నిలబడటం గొప్ప విషయం. ఆ రోజున నేను తీర్మానం అదే చేసుకున్నాను. నువ్వు తీసుకుంటే తీసుకుని ఆయన రక్షణ ఇచ్చి తీసుకుని నేను ఇంకొకటి ఏది అడగను, నా భర్త మారాలని కోరుకుంటున్నానన్న. తీరా చూస్తే మా వారికి టెన్షన్ అయిపోయింది. యాంజియో అనగానే బీపీ వెళ్ళిపోయింది, హైకి వెళ్ళిపోయింది. 180 200 దాకా రీచ్ అవుతుంది. టెన్షన్ పడిపోతున్నారు. ఒకటే చెప్పొచ్చు, ప్రేయర్ చేస్తే ఏం లేదు, జస్ట్ అనుమానం అంట అని చెప్పి మేము ఇంకా వచ్చేసిన తర్వాత యాంజియో అయిపోయింది, సక్సెస్ఫుల్గా బయటకు వచ్చారు. ఆయన మమ్మల్ని పిలిచాడు. ముందు పిలిచిన తర్వాత వీడియో చూపించాడు. 2 బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి 100% డెడ్ అయిపోయింది, ఇంకొకటి 80% ఎఫెక్ట్ అయింది. పెద్దదానికే 80% ఎఫెక్ట్ అయింది, ఇంకొకటి 100% అయింది. అది చిన్నది కాబట్టే మీకు పెద్దగా తెలియలేదు, మైల్డ్గా వచ్చింది. అదే పెద్దది ఇంకొకటి 20% కనుక ఎఫెక్ట్ అయి ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది. మీరు ఇక్కడ దాకా తేవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. లక్కీ వల్ల మీరు బ్రతికిపోయారని లోకస్తులు లక్కీ అనుకున్నారు, కానీ ఇది దేవుడి కృప అని నేను అంటాను. ఎందుకనంటే ఆ 80% ఎఫెక్ట్ అయింది, 100% ఎఫెక్ట్ అయి ఉంటే మాట్లాడుకోవడానికి కూడా ఉండేది కదా. అంటే దేవుడు ఏది చేసినా కూడా ఒక చిన్న వార్నింగ్ అనమాట. చాలాసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన జీవితాల్లో మేలు చేస్తూ ఉంటాడు. కానీ అవి పొందుకున్న తర్వాత మర్చిపోతూ ఉంటాం. కోవిడ్లో కూడా చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి బాగా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా దేవుడు లేవనెత్తి మా ఇంట్లో అందరికీ, అత్తయ్య గారింటి వైపు, అమ్మగారింటి వైపు అందరికీ వచ్చింది. ఆఖరికి నా కెవిన్తో సహా, మా బాబు కెవిన్తో సహా 7 నెలల బాబు అందరికీ వచ్చింది. కానీ ఒక్క ఇంట్లో కూడా మరణం అనేది లేదు మాకు. అది దేవుని కాపుదనే నేను చెప్పాలి. ఇటువంటి స్థితిలో ఇన్ని మేలులు పొందుకున్న తర్వాత కూడా ఇంకా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఏదో ఒక దెబ్బ వేయాలి కదా. కనుక నేను అదే అనుకున్నాను, ఈ శ్రమను, ఈ కష్టాన్ని నువ్వు ఎందుకు అనుమతించావంటే నువ్వు మరలా తనని నీ యొక్కకు మార్చుకోవడానికి, నీ ప్రేమను చూపించడానికి నువ్వు చేసావని నేను నమ్ముతానయ్యా. ఎందుకంటే చాలా మేలులు పొందుకుంటూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచే 3 ఆడపిల్లల తర్వాత పుట్టాడు. అత్తయ్య వాళ్ళు అబ్బాయి కావాలనే ప్రార్థన చేసి ఎంతో మంది ప్రార్థన చేస్తే పుట్టారంట. అందుకనే అన్న పేరు ప్రేమ, దేవుని ప్రేమకు గుర్తు అని ప్రేమను పేరు పెట్టుకున్నారు. ఎంతో మంది ప్రార్థన చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో తెలుసు కదా, మగపిల్లలకు ఉండే ప్రాధాన్యత లేదు, ఆడపిల్లలనే తక్కువ చేసి చూసేవాళ్ళు. అందుకోసమని ప్రార్థన చేసుకుంటే అన్నం దేవుడు ఇవ్వడం జరిగింది. అప్పుడే దేవునికి ప్రతిష్ఠించుకున్నారు, ప్రభా ఈ బిడ్డ నీకోసమేనయ్యా. కానీ లోకంలో చూస్తే లోకపరంగా నీతిగానే ఉండొచ్చేమో, కానీ దేవునికి సరిపోదు. దేవుడికి దూరంగానే ఉంటున్న పరిస్థితిలో దేవుడు అందుకనే ఒక్కసారి జస్ట్ ఒక చిన్న నరాన్ని ఆశిస్తుంది. అయితే నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఎన్నో మేలు చేసుకుంటూ వస్తే అనుభవించి మర్చిపోతూ ఉన్నాడు. అదే గుండె విషయంలో వచ్చేసరికి చూడండి, ఇప్పుడు గుండె కొట్టుకున్న ప్రతిసారి ఏమవుతుంది? దేవుడు చేసిన మేలు. ప్రతి సెకండ్ గుండె కొట్టుకున్నప్పుడల్లా దేవుడు నన్ను కాపాడాడు. ఎంతో భయంకరమైన ప్రమాదం వచ్చని అన్నకి జ్ఞాపకం చేయడానికి దాన్ని అనుమతించాలని
నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నా, ఇప్పుడు అన్న కూడా నమ్ముతున్నారు. ఇదంతా అయిపోయింది, 2 బ్లాక్స్ అన్నారు, టాబ్లెట్స్తో అయితే చూడాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. యాంజో అయిపోయి 2 రోజులు ఆపారు, వద్దులే ఒకవేళ మెడిసిన్ తోటి ఏమైనా అవుతుందేమో అని. దగ్గర ఒక 10-15 మంది దాకా సెకండ్ ఒపీనియన్ కోసం వీడియో తీసుకొని వెళ్తే అందరూ చేయాల్సిందే, స్టంట్ వేయాల్సిందే అని చెప్పారు. 2 స్టంట్లు పడ్డాయి. అయిపోయిన తర్వాత నేను అనుకుంటూ ఉన్నా, ప్రార్థన చేస్తూనే ఉన్నా, బైబిల్ కావాలని అడుగుతారేమో చూద్దాము అని. ఐసీలోనే ఉన్నారు, కానీ ఐసీలోకి బైబిల్ అలౌ చేస్తారో లేదో నాకు తెలియదు. అని అడుగుతా ఉన్నాడేమో అని నేను చూస్తూ ఉన్నాను, తీసుకెళ్ళి ఇద్దామని. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు బైబిల్ కావాలి అని అన్నయ్య వరదీసి అడిగారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నువ్వు ఎప్పుడు అడుగుతావో తెచ్చిద్దామని ఎదురు చూస్తున్నానని చెప్పి బైబిల్ తీసుకొని వెళ్ళి చిన్న బైబిల్ తీసుకెళ్ళి అన్నకి ఇస్తే, నేను నమ్ముతా లేదో ఐసీలో ఎలా ఉందంటే పరిస్థితి, చక్కగా చెస్ట్ నిండా ఒక 5-6 వైర్లు పెట్టేసి ఉన్నాయి, చేతులు క్యాన్లా ఉంది, యూరిన్ బ్యాగ్ వేసి ఉంది, మొత్తం వైర్లతో నిండిపోయింది. కానీ ఆ పరిస్థితిలో బైబిల్ పట్టుకొని చదువుతూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఐసీయూకి కరెక్ట్ మెయిన్ డోర్కి ఎదురుగానే ఉన్నారు. ఏ పేషెంట్ చూడడానికి ఎవరు డోర్ తీసినా నేను అక్కడే నిలబడి చూస్తూ ఉండేదాన్ని. ఎవరైనా డోర్ తీయడానికి వెళ్తున్నారంటే మనల్ని రానిచ్చేవాళ్ళు కాదు, అందుకని దూరంగా నిలబడి చూస్తూ ఉండేదాన్ని. ఎవరైనా లోపలికి వెళ్తున్నారు, డోర్ తీసినప్పుడల్లా నాకు అనిపించిన దృశ్యం ఏంటంటే ఆ వైర్లన్నిటి మధ్యలో చక్కగా బైబిల్ చదువుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితి వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ శరీరం సహకరించట్లా. కానీ దేవుడు చేసిన మేలుని స్థుతించుకోవాలని, దేవుని గురించి తెలుసుకోవాలని మరలా వాక్యం నీళ్ళు మొదలు పెట్టారు. అయితే కేవలం ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి దేవుడు తెలుసుకుంటున్నాడు అని అనుకుంటే సరిపోదని నేను కొంచెం వెయిట్ చేసి చూస్తూ ఉన్నా. నేను లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయని అడగటం మొదలు పెట్టారు. వాస్తవానికి ఇంట్లో బయట సేవకురాలు అయి ఉండొచ్చేమో, కానీ సేవ చేస్తూ ఇంట్లో మనం పనికిరాం. ఆడవాళ్ళ మాటకి అసలు విలువే లేదు మా కుటుంబంలో అయితే. అటువంటి పరిస్థితిలో ప్రార్థన చేయని అడిగినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత మారు మనసు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి అని వాటి గురించి అడగటం మొదలు పెట్టారు. అయిపోయింది, డిశ్చార్జ్ అయ్యాం, ఇంటికి వచ్చేసాం. అయిపోయాక 10 days ఆగి రివ్యూకి రమ్మని చెప్పారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు హాస్పిటల్ ఎలా అయితే ఉన్నారో ఇంట్లో కూడా అలాగే చూసుకోండి జాగ్రత్తగా, ఎవరిని రానివ్వద్దు, గబుక్కుని జ్వరాలు అలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పారు. చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. 10 రోజుల తర్వాత రివ్యూకి వెళ్ళాం. అది 31st నైట్ అయింది. 31st రోజు అయ్యింది. 31st హాస్పిటల్కి వెళ్తే చాలాసేపు ఉంచేశారు టెస్టుల కోసం అని. ఉండి బయటికి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న పేషెంట్ల వల్ల ఏమో కానీ వచ్చిన దగ్గర నుంచి ఫీవర్ వచ్చేసింది. రెస్ట్ తీసుకోలేదు. ఫీవర్ వచ్చి మోషన్ స్టార్ట్ అయిపోయింది. 103 ఫీవర్ అయిపోయింది. ఇక నైట్ అయిపోయేసరికి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 31st నైట్ కదా, మనకి ప్రేయర్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా. 31st నైట్ నేను ఆన్లైన్ ప్రేయర్కి సంబంధించి వాక్యం పెట్టాను. పెడితే ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. కరెక్ట్గా పెట్టగానే మాట్లాడుతున్న మాట ఏంటంటే, కోవిడ్ నుంచి దేవుడు నిన్ను తప్పించాడు, అప్పుడు బతికించుకున్నాడు, నువ్వు మారుతావేమో చూశాడు, నువ్వు మారలేదు. తర్వాత ఎన్నో సంవత్సరాలు నేను దాటించుకుంటూ వచ్చాడు. 2024 కూడా దాటిస్తాడు. కానీ నువ్వు ఇప్పటికీ మారలేదనుకో, ఇక నువ్వు దాటడానికి ఏం లేదు. దేవుడు చేసిన మేలు, దేవుడు నేను ఇక్కడితో తీసేస్తాడు, గుర్తుపెట్టుకో తమ్ముడా అని మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు గమనించండి. మా వారు వెంటనే ఏంటి నాతోనే మాట్లాడుతున్నాడు, వాక్యం మాట్లాడిద్దా అంటే చాలా చెప్పాను నేను, దేవుడు మాట్లాడతాడు అని. వెంటనే ఎప్పుడైతే ఆ మాటలు వినిపించినప్పుడు టెన్షన్ మొదలైందంట. ఇక నిద్ర కూడా పోలేదు నైట్ అంతా. ఎప్పుడైతే ఇక మోషన్స్ కంటిన్యూషన్ అవుతుంది, వాటర్ తాగినా మోషన్స్ అయిపోతున్నాయి. తెలిసిన నన్ను పిలిపించుకొని 1st తారీఖు ఇంకా ఆగట్లేదు, అన్నను పిలిపించుకొని సెలైన్ అయి పెట్టించి చూస్తుంటే ఇంకా కంట్రోల్ అవ్వట్లేదని జనవరి 2కి ఇక వెళ్ళిపోతే హాస్పిటల్లో అడ్మిట్ అవుతావా, ఎందుకంటే బాడీలో నీకు నీటి శాతం లేదు కదా, మళ్ళీ డీహైడ్రేట్ అయిపోతావు, ఇబ్బంది పడతావు, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తాము, ఉంటానంటే ఉండు, లేదు నువ్వు జాగ్రత్తగా వాటర్ లిక్విడ్స్ అవి తీసుకొని ఇంట్లో ఉంటానంటే మెడిసిన్ ఇస్తా అన్నారు. అని అన్న వెంటనే లేదు జాయిన్ అవుతానని చెప్పి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే నేనేం చేశానంటే ఐసీయూలోనే పెట్టారు నైట్ వరకు. అప్పటికే పేషెంట్లు చాలా మంది వస్తుంటే డాక్టర్ని రిక్వెస్ట్ చేసుకొని రూమ్కి షిఫ్ట్ చేయించారు. రూమ్లోనే ఉంటాంలేండి, ఎందుకంటే అక్కడ ఉంటే క్యాన్సర్ పేషెంట్లు, రకరకాల పేషెంట్లు వస్తున్నారు, ఇప్పుడు తను తగ్గిపోయి ఉన్నాడు కదా, ఇలాంటి పరిస్థితిలో వద్దు ఐసీయూలో అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి రూమ్కి మార్చాను. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఐసీయూలో ఉంటే నర్సులు అందరూ అక్కడే ఉంటారు, ఎప్పటికప్పుడు సెలైన్లు లిక్విడ్లు అన్నీ చూసుకుంటారమ్మా, మన రూమ్లో ఉంటే నువ్వే రిమైండ్ చేయరు అని అంటే ఏం పర్లేదంటే నేను మేలుకొని చూసుకుంటానని చెప్పి. ఎందుకంటే 1, 2 అప్పుడప్పుడు 11, 12, 1 అయిపోయేది. ఒక్కొక్క సెలైన్ కొన్నిసార్లు పెద్దది పెడితే 5 గంటలు ఎక్కేది, గంటకి 100 ml ఎక్కాలి. అలాంటి పరిస్థితి ఉండేది. నేను లేచి నిద్ర కూడా పోకుండా గమనించుకుంటూ ఉండి మనం వెళ్ళి పిలుచుకొచ్చుకోవాలి, ఇక్కడ ఎవరు ఉండరు నర్సులు. ఇటువంటి స్థితిలో 5 రోజులు మేము హాస్పిటల్లో ఉన్నాం. నాకు చాలా సంతోషకరంగా అనిపించే విషయం ఏంటంటే ఒంట్లో శక్తి లేదు, ఓపిక అసలే లేదు, నిద్ర అసలు లేదు. రోజు మొత్తంలో 1, 2 గంటలు పడుకునేదాన్ని. బాక్స్ ఇక్కడి నుంచే వచ్చేది.
అయితే ఇంత పరిస్థితులు కూడా నాకు సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏంటంటే, ఇక కూర్చున్న దగ్గర నుంచి మేము వాక్యమే మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఎప్పుడు నేను మాట్లాడితే వినడానికి ఇష్టపడనే అన్న, నేను మాట్లాడుతుంటే ఇది చెప్పు అది చెప్పు, రక్షణ విషయంలో ఏం చేయాలి, మారు మనసు విషయంలో ఏం చేయాలి, ఎలా నిశ్చయించుకోవాలి, ఎలా పాపాలు ఒప్పుకోవాలి, ఎలా దేవుడి గురించి తెలుసుకోవాలని వాటి గురించే మాట్లాడుకుంటూ ఉంటే చాలా సంతోషం అనేది. మొదటి 2 రోజులు బాగానే ఉంది. తర్వాత 2 రోజులు అన్న ఎక్కువ ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంటే 2 నైట్లు భయంకరమైన పీడకల్లో, భయంకరమైనటువంటి ఆలోచనలు, అసలు భయపెట్టి నిద్ర కూడా పోలేని పరిస్థితి. పెళ్ళైన ఇన్నేళ్లలో, మాకు 7 ఏళ్ళు అవుతుంది, పెళ్ళైన ఇన్నేళ్లలో ఏ రోజు కూడా నన్ను లేపి కొంచెం భయంగా ఉంది అన్న మాట ఎప్పుడు వినలేదు. ఒంటరిగానే పడుకునేవాళ్ళు ఎక్కడైనా. అలాంటిది నన్ను లేపి తెలియదు నాకు భయంగా ఉంది, ఏదో చీకట్లాగా ఏదో ఒక రకమైన ఇబ్బందిగా అనిపిస్తుంది, నువ్వు కూర్చొని ప్రేయర్ చేయంటే నేను అంతే కూర్చొని ప్రేయర్ చేస్తాను, వాక్యాలు మాట్లాడుతూ ఉండేదాన్ని. ఆ మాట్లాడుతున్న సందర్భంలో తెల్లవారుజామున నేను చెప్తూ ఫిలిప్పు నపుంసకుని గురించిన సందర్భం చెప్పాను. చెప్తే అది విన్న తర్వాత మా వారు అనుకున్నారంట, ఓకే అయితే ఏదో ఒక దైవజనుడిని నా కోసం దేవుడు పంపిస్తాడనమాట. నపుంసకుని కోసం ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వచ్చాడు, వాక్యం చెప్పి ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. ఇప్పుడు నా విషయంలో కూడా ఎవరో ఒక సేవకుడు వస్తాడు, దేవుడు మాట్లాడతాడు, అయ్యా నువ్వు నాతో మాట్లాడడానికి ఒక సేవకుడు పంపించు, నేను రక్షణ విషయంలో తీర్మానం తీసుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నారంట. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిస్తే ఎవరు రావట్లా. ఒక అన్న తను ఎప్పటి నుంచో నడిపిస్తున్న అన్న ఉన్నాడు తన ఉంటున్న ప్రాంతంలో. ఆ అన్న కూడా ఫోన్ చేస్తే అన్న బిజీగా ఉన్నాడు, అన్న రావట్లేదు. 2 రోజులు అయిపోయినా దేవుడు అడిగాడంట, ఏంటి ప్రభు నేను 2 రోజుల నుంచి అడుగుతున్నాను, ఎవరిని పంపించవేంటి అని. తెలియకుండానే తన ఆత్మలో పంపిస్తూ ఉందంట. తన మనసులో ఆలోచన, నీ పక్కనే నీ భార్యను పెట్టాను కదా, నువ్వు ఎవరో రావాలని అడుగుతున్నావంటే నీ భార్య నీతో మాట్లాడుతుంది, నువ్వు వినట్లేదా అన్న ఆలోచన వస్తూ ఉందంట. అప్పుడు ఆయన అనుకుంటారంట, రియలైజ్ అవుతూ, నిజమే కదా మేము లేచిన దగ్గర నుంచి దేని గురించి మాట్లాడుకుంటున్నాం, వాక్యాల గురించే మాట్లాడుకుంటున్నాం, నేను ఎవరో రావాలనుకుంటున్నాను, నా భార్యనే దేవుడు పక్కన పెట్టాడని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది గొప్ప కోసం కాదు, చెప్పాను కదా భార్య చెప్తే వినకూడదు అనేటువంటి మైండ్ సెట్ మా వారిది. అలాంటిది ఇప్పుడు నేను కూర్చొని చెప్తుంటే చాలా ఆసక్తిగా వినేలాగా దేవుడు అనుకూలపరిచారు పరిస్థితులన్నింటినీ కూడా. అయిపోయిన తర్వాత ఇక ఆలోచించుకున్నారు, తీర్మానం తీసుకున్నారు, లేదు తను రోజు ప్రార్థన చేసుకునేవాళ్ళు, తనే ప్రార్థన చేసేవాళ్ళు, ఇటు నువ్వే చేయనేదాన్ని. ఎప్పుడు ప్రార్థనలో కూర్చున్న నువ్వు చేయని నన్ను అడిగే ఆయన ఇప్పుడు కూర్చుంటే తనే ప్రేయర్ చేయడం మొదలు పెడుతున్నారు. చేస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అప్పుడే నేను తీర్మానం తీసుకున్నాను, తనలో పశ్చాత్తాపం మొదలైంది. ఒకప్పుడు కోవిడ్లో నేనే బాప్తిస్మం తీసుకుంటా అంటే ఆపి నేను, నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది తనకి ఖచ్చితంగా తను పశ్చాత్తాపడుతున్నాడు, మారు మనసు పొందుకున్నాడు, తన హృదయము విరిగి నలిగింది కాబట్టి కన్నీళ్ళు వస్తున్నాయని అప్పుడు నాకు నిశ్చయిత వచ్చి సరైన మార్గంలోనే ఉన్నాడు. ప్రభు గురించి తెలుసు, పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు కదా, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాడు, ఇదే సరైన సమయం అని. కరెక్ట్ వేలోనే ఉన్నావు, నీ ఇష్టం, నీ శరీరం సహకరించి దేవుడు డాక్టర్లు నీకు ఓకే అని చెప్తే కనుక నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉన్నావు అని చెప్పాను. ఆ తర్వాత అయిపోయింది. ఇంట్లో ఇప్పుడు మనం తీసుకుంటాం అనగానే అపవాదం ఊరుకుంటుందా, కళల ద్వారా భయపెట్టింది, ఆలోచనల ద్వారా భయపెట్టింది, రకరకాలుగా భయపెట్టింది. అంత పరిస్థితుల్లో కూడా తన ఆలోచన తిరుగుతూనే ఉంది. మా ఇంట్లో వాళ్ళు మొదలు పెట్టారు, ఇప్పుడే వదిలే, మా అత్తయ్య వాళ్ళు కొంచెం ఇప్పుడే కదా, ఇప్పుడే క్యూర్ అయ్యి వచ్చారు, 1 నెల 2 నెలలు టైం తీసుకొని తీసుకోవచ్చులే వాళ్ళు. కానీ ఎప్పుడైతే మనం నిశ్చయించుకుంటామో ఇక ఆలస్యం చేయకూడదు రక్షణ విషయంలో. మిగతా వాడి విషయంలో ఆలస్యం చేసినా పర్లేదు, కానీ రక్షణ విషయంలో ఏం చేస్తుందంటే అప్పుడు కోవిడ్ టైంలో కూడా తీసుకుందాం అనుకొని ఆగిపోయి మరలా లోకల్లో పనులతోటి బిజీ అయిపోయాడు. ఇప్పుడు కూడా ఆగిపోతే ఏమవుతుంది, 1 నెల 2 నెలలు అయ్యేసరికి దెబ్బ తగిలినప్పుడు నొప్పి ఎక్కువ ఉంటుందా, తర్వాత నొప్పి ఎక్కువ ఉంటుందా? మారిపోయాక గాయాల తాలూకా మచ్చే ఉంటుంది, నొప్పి ఉండదు. కానీ నొప్పి తగిలినప్పుడే దాని యొక్క బాధ తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు చేసిన మేలు పొందుకున్నప్పుడే తెలుస్తుంది. రోజులు గడిచిపోయే కొద్ది ఏమవుతుందంటే మరలా ఈ లోకంలో ఉన్న పనుల హడావుల్లో పడిపోయి తీసుకుందాంలే, తర్వాత చూద్దాంలే అన్నటువంటి నిర్లక్ష్యం రావచ్చు. నేను ఒకటే ప్రేయర్ చేస్తున్నాను, ప్రభా ఈ సమయం తప్పిపోతే మరలా ఒకవేళ ఇంకా సమయం లేదేమో కాబట్టి ఇంకా ఆలస్యం చేయకూడదే అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడి కృపను బట్టి చక్కగా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే అన్నప్పుడు ఫోన్ చేశారు, ఎందుకంటే ఒక విషయం చెప్పాలి మన సంఘానికి ముఖ్యమైన. నేను ఆదివారం కూడా అన్నకి ఫోన్ చేశాను, చాలా అన్నకి. మేము అప్పుడే డిశ్చార్జ్ అవుతూ ఉన్నాము. అన్నకి ఫోన్ చేసినప్పుడు వస్తానమ్మా అని చెప్పి ఈవినింగ్ విజయవాడ వెళ్తా ఆ రెడ్ అంకులను అన్న వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పారు రెడ్డి గారు, ఏమని, అయ్యా అసలు ఎందుకు కంగారు పడుతున్నాయి, ఏం ఉండదు,
నాకు కూడా వచ్చింది. నేను ఏం చేశాను తెలుసా, డాక్టర్ దగ్గరికి ఒక్కడనే వెళ్ళాను. నేను గ్యాస్ పెయిన్ అనుకుని వెళ్ళాను. తీరా డాక్టర్ అడుగుతున్నాడు మీతో ఎవరు రాలేదా అని అడిగారంట. రాలేదండి, ఏమైందో చెప్పండి అంటే ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటే అంకుల్ అన్నారంట, మీరేం కంగారు పడద్దు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, రేపే చచ్చిపోతున్నాను అనుకోండి, ఏం పర్లేదు ఆ విషయం కూడా నాకే చెప్పండి, నేను చాలా ధైర్యంగా వెళ్ళిపోతానని చెప్పారంట. ఆ మాటలు వింటుంటే మా వారికి ఆశ్చర్యం అనిపించింది. ఎలా చెప్పగలుగుతున్నారు ఈ మాట? దేవుడి మీద ఆనుకుంటే ఇంత గొప్ప విశ్వాసంతో ఉంటారా? అసలు ఆయన అంత ఆత్మీయంగా ఎలా బలంగా ఉన్నారు అని. అప్పుడు ఎప్పుడైతే ఆ మాటలు చెప్పారో మా వారికి చాలా ధైర్యం వచ్చింది. వెంటనే ఇంకా అనుకుంటూ ఉన్నారు, అంకుల్ మీద ఎలాంటి ఆత్మ అయితే బలంగా పనిచేస్తుందో నేను కూడా అంత ఆత్మీయంగా బలంగా ఉండాలి, అలాంటి ఆత్మలో బలం నాకు దయచేయని ఆయన సోమవారం మేము డిశ్చార్జ్ అయ్యాము. ఇంకా అన్నవాళ్ళు వచ్చి చాలా కూడా మాట్లాడి ఏముండదయ్యా, మనం బ్రతికున్నంత వరకు ఏదో ఒక రోగం, ఇది కాకపోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది, కాబట్టి నువ్వేం కంగారు పడద్దు అని చెప్పిన తర్వాత చక్కగా ప్రశాంతంగా ఉండి ఆ రోజు చాలా ధైర్యంగా ఉన్నారు. అంకుల్ గారినే తలుచుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా. అసలు అంకుల్ ఆ మాట చెప్పారు, నాకు అసలు ఇప్పటికీ ఆశ్చర్యం ఉంది. ఎలా చెప్పలేదు, నేను చచ్చిపోతాదైనా పర్లేదు నాకే చెప్పండి, ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నేనేం కంగారు పడిన దేవుడు నాకు మంచిగా చేస్తాడని చెప్పారంట. ఆయన ఆశ్చర్యపోయాడంట. సర్జరీ చేసేటప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉండి ఏం పర్లేదని చెప్పి పేషెంట్ డాక్టర్కి ధైర్యం ఇస్తున్నాడంటే అంత గొప్ప విషయం అది. ఇవన్నీ విన్న తర్వాత మా వారు కూడా చాలా బలపడి చక్కగా ఇంటికి వచ్చేసాం. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఆలస్యం చేయకూడదని డాక్టర్ స్నానం చేయొచ్చు, తలస్నానం కూడా చేయొచ్చు అనగానే ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే అయితే బాప్తిస్మం తీసుకోవడానికి రెడీగానే ఉన్నానని. ఇంకా వెంటనే అన్నకి ఫోన్ చేస్తే అన్న వీలు చేసుకొని వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే మేము వచ్చేసామో అన్నతో మాట్లాడి అన్న ఒక 4 గంటలు మాట్లాడి వాక్యంలో బలపరిచి ప్రార్థన చేసి కరెక్టా కాదా అని ఆయన కూడా చూసి ఓకే నువ్వు సిద్ధంగానే ఉన్నావు, నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికి రెడీగానే ఉన్నావు, నేను 13వ తారీఖున మీటింగ్స్ ఉన్నాయి అప్పుడు ఇస్తాను అని చెప్పారంట. అన్న వాళ్ళకి మీటింగ్స్ ఉన్నాయి. లేదన్నా నాకు 13, 14 మీటింగ్స్ ఉన్నాయంటే లేదన్నా నాకు 12 కావాలని అడిగారంట మా వారు. నేను రూమ్ బయట ఉన్నాను, ఎందుకంటే నేను వెళ్ళాను అనుకో కొన్ని విషయాలు అందరితో పంచుకోవడానికి అంత ఫ్రీగా ఫీల్ అవ్వలేమో అని నేను హాల్లో కూర్చున్నాను, వీళ్ళిద్దరు బెడ్రూమ్లో ఉన్నారు. అయితే నేను అనుకుంటున్నాను 12వ తారీఖు అని చెప్తే బాగుండేమో అని. ఎందుకు 12వ తారీఖు అంటే అది మా పెళ్లి రోజు, ఒక గుర్తుగా ఉంటుంది, ఒక జ్ఞాపకంగా ఉంటుంది. కానీ బాప్తిస్మానికి జ్ఞాపకాలకు సంబంధం లేదు, కానీ మా వారి నోటి నుంచి అది వస్తే బాగుండేమో అని. నేను ఇంకా అంతా అయిపోయాక అన్న చివరి ప్రార్థన చేస్తారా అన్నప్పుడు నేను లోపలికి వెళ్ళాను. అన్న అంటారమ్మా మరి తీర్మానం తీసుకున్నాడు తమ్ముడు 12వ తారీఖు అంటున్నాడు అన్నారు. ఎలా ఉంటుంది చెప్పండి ఆనందం? అంటే మన హృదయంలో అనుకున్నాయన్నీ దేవుడు ఎలా పెట్టినారో చూడండి. 7 ఏళ్ళు నిండిపోతుంది మా పెళ్ళి కరెక్ట్గా. 7 నిండి 8లోకి వస్తాం. 7 అంటే వాక్యానుసారంగా సంపూర్ణమైనటువంటి లెక్క. ఒకవేళ మేము మా జీవితంలో తెలుసో తెలియకో చేసిన పాపాలు లేదా దోషాలు దేవుడు ఏం చేశాడు, 7 ఏళ్ళు సంపూర్తి చేసి నూతనమైనటువంటి ఆత్మీయ జీవితంలో మా ఇద్దరిని కలిపి, ఇప్పటిదాకా ఒంటరి పోరాటం కదా, ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత శ్రమలు శోధనలు ఆ శాపం అంతా పోయి 8వ సంవత్సరంలో ఫ్రెష్గా అడుగు పెడుతున్నట్లుగా ఉండిద్ది అని అదొక గుర్తుగా ఉండిద్దని నేను అనుకున్నాను. అది దేవుడు నెరవేర్చి నా భర్త నోటి నుంచి కూడా అదే రావడానికి దేవుడు కృప చూపించారు. తీరా చూస్తే ఏ రోజు వచ్చిందని వెతుకుతూ ఉంటే ఆదివారం వచ్చింది. ఇంకెంత గొప్ప విషయం అది. ఆదివారం కూడా బాప్తిస్మం తీసుకొని మొదటి బలలో చేయి వేసి చక్కగా ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి మేము వచ్చామో అక్కడి నుంచి ఇప్పటి వరకు కుటుంబ ప్రార్థన ఆగలేదు. దేవుని సన్నిధిలో తన వ్యక్తిగత ప్రార్థన కానీ వాక్య ధ్యానం కానీ ఏది ఆగలేదు. దేవుని కుటుంబం బట్టి ఒక నెలన్నర నుంచి చక్కగా ప్రార్థనలో ఉంటున్నారు. ఇంకా ఆత్మీయంగా బలపడడానికి తను ఇంకా ఆత్మీయంగా బలంగా ఉండి దేవుని పనిలో తన సాక్ష్యాన్ని అనేక మందికి చెప్తా ఉన్నాడు. ఇందాక చూపించాను కదా, గెరాసేనుల దేశంలో ఏం చేశాడంటే సేన అనేటువంటి దేవుని పట్టిన వ్యక్తి దేవుడు చేసిన మేలులను ప్రకటించారు. మనం కూడా మన జీవితంలో చేసిన మేలులను మనం కూడా ఇతరులతో పంచుకోవాలి. ఏది ఇల్లు కట్టుకున్నానండి, ఉద్యోగం వచ్చిందండి, ఇవి కాదు, ఇవి చెప్పకపోయినా వస్తాయి. కానీ మనుషులకు అసాధ్యమైన కార్యాలను దేవుడు చేయగలుగుతాడు, అది దేవుడే ఇస్తాడు. అయితే వాటికంటే గొప్పది ఆత్మరక్షణ. నిన్నటి దినాన ఉపవాస ప్రార్థనలు అన్న అదే కదా చెప్పారు. దేనికోసం ఉపవాసం ఉండాలి? మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కోసం, మన ఆత్మీయ జీవితం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారి రక్షణ కోసం ప్రార్థన చేసుకోవాలి. దానికోసం నేను 7 ఏళ్ల ముందు నుంచే ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. దేవుడు ఎప్పుడు గమనించాడు? 7 ఏళ్ల సంవత్సరాల తర్వాత. అంటే మన దేవుడు సజీవమైన దేవుడు కదా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడని అనుకుంటాం, కష్టం రాగానే కృంగిపోతాం. కానీ శ్రమంలోనే కష్టాల్లోనే నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే కారణం ఏంటంటే కేవలం దేవుడు వాక్యం మాత్రమే. కనుక ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కష్టం రాగానే ప్రభా దీన్ని నా ఎత్తు నుంచి తీసేయని కాదు మనం చేయాల్సింది.
ప్రభా ఈ శ్రమను నువ్వు అనుమతించావంటే, ఈ శోధనను నువ్వు అనుమతించావంటే మాకేదో నేర్పించాలనుకుంటున్నావయ్యా, దీనిలోంచి మేము ఏం నేర్చుకోవాలి, నువ్వేం చేసినా మేలే చేస్తామని ఒక్కసారి అని చూడండి. ఆయన అంటారండి, భర్తకు హార్ట్ స్ట్రోక్ వస్తే దేవుడా నువ్వు మేలే చేస్తావని. నేను అన్నాను, ఎందుకంటే నాకు మేలే జరిగిందిగా, అవునా కదా. ఇప్పుడు ఇది పోతుందండి, ఇంకొక రోగం రాదా? ఖచ్చితంగా వస్తుంది. శరీరంలో ఉన్నంత వరకు రోగాలు వస్తూనే ఉంటాయి. అయితే రోగం కంటే కూడా ఆత్మకు పట్టిన రోగం చాలా భయంకరమైనది. దాని నుంచి విడుదల ఎప్పుడైతే పొందుకుంటామో అన్నిటికంటే గొప్ప మేలు ఇచ్చినట్టే దేవుడు మనకు. కనుక ఇప్పుడు భార్య భర్తలు ఇరువురం కలిసి నా బిడ్డను ఎలా పెంచగలుగుతాం? దేవుడిలో పెంచగలుగుతాం. చక్కగా కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రోజు వరకు నన్ను ప్రార్థన చేయట్లా, ప్రార్థన చేయవట్లా అన్న కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే 1-2 గంటలు అవుతుంది. మేము ఎంత లేట్ అయిపోయినా కూడా 11ంటికి కొన్నిసార్లు నైట్ మీటింగ్ కూడా వెళ్తున్నాం తెలిసిన వాళ్ళవి. వెళ్ళి 11ంటికి ఇంటికి వచ్చిన మళ్ళీ కూర్చుంటున్నాం కుటుంబ ప్రార్థనలో. నేనే ఒక పాట పాడదాలి అంటే కాదని 3 పాటలు ఖచ్చితంగా పాడాలి, 3-4 అయినా మినిమం ఉండాలని కూర్చుంటే ఒక్కొక్కసారి 1-2 కూడా అయిపోతుంది టైం. ప్రార్థనలో అసలు ఆనందం వర్ణించలేమండి, అనుభవించినప్పుడే అర్థం అవుతుంది. కొన్నిసార్లు శరీరం బలహీనమైనప్పటికీ కూడా దేవుడు ఆత్మీయంగా ఇచ్చిన ఆనందం మాటలు చెప్పలేంది. సమయం ఎక్కువ తీసుకున్నట్టున్నాను. అయితే ఎందుకు ఈ మాటలు అంటే, ప్రార్థనలో విసిగిపోవద్దు, ప్రార్థనలో అలసిపోవద్దు. ప్రార్థన అనే విత్తనాన్ని మనం వేస్తే దేవుడు దాన్ని ఫలింపజేసే రోజు ఒకటి ఉంది. నా జీవితంలో కూడా 7 ఏళ్ల సమయం పట్టింది. బైబిల్లో చూసాము, ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగాయని. బహుశా విని 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 అలవాటు అయిపోయినాయేమో. ఈరోజు మన సంఘంలో మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు చేశాడన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు నా జీవితంలో కూడా గొప్ప మేలు చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. కనుక నేను కూడా ప్రార్థన యందు అలసిపోకూడదు, విసిగిపోకూడదని మీ అందరిలో ధైర్యం నింపాలి, ప్రార్థన పట్ల ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో మాటలు చెప్పడం జరిగింది. కనుక ఏ విషయంలో ఏది జరిగినా ప్రార్థన మాత్రం ఆపద్దు. చేశామండి అవ్వలేదు అనొద్దు. విత్తనం వేశాం, ఫలించే రోజు ఒకటి ఉంది. కనుక దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించే రోజు ఒకటి ఉందంట. ఆ హెచ్చించే రోజు కోసం ఎదురు చూద్దాం. అన్నిటి కోసం ప్రార్థన చేస్తారో లేదో తెలియదు, కానీ మన కుటుంబాల్లో ఉన్న వారి రక్షణ కోసం ప్రార్థన చేద్దాం, వారు మారాలని ప్రార్థన చేద్దాం. అది ఎప్పటికైనా ఫలాన్ని ఇస్తుంది. ఇక వీళ్ళు మారలే అని ఎప్పుడు మనం నోటితోటి అవిశ్వాసం మాటలు పలకొద్దు. వస్తుంది కొన్నిసార్లు, అయినా కూడా కార్యం చేసేది ఎవరు? దేవుడు. ప్రార్థన మాత్రమే మనం చేయగలుగుతాం. ఒకవేళ భర్తలు మారకపోతే, కుటుంబంలో అత్తమామలు మారకపోతే, బిడ్డలు మారకపోతే, వీళ్ళు మారరు అనే స్టేట్మెంట్ పాస్ చేయకుండా, దేవా నువ్వు గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు అని ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అంటే విశ్వాసపు జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అటు కృప మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన గొప్ప దేవా, మీకే వందనాలైనా. నా జీవితాల్లో తండ్రి మీరు చేసిన గొప్ప మేలు నాయన తండ్రి, మేము అనుభవించినైనా మర్చిపోకుండానైనా ఇగో మీ బిడ్డలందరితో పంచుకోవాలని ఆశ కలిగినైనా కొద్ది మాటలు చెప్పుకుంటుండగానైనా తండ్రి, ఇవరైనా మేమందరము కూడా నైనా మీరు విడిచిపెట్టకుండా మా జీవితాల్లో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు అయినా తండ్రి మేము గొప్ప దేవుడు అని మీ తల్లిలో మొదలుపెడితే ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తామన్నటువంటి ధైర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండడానికి సహాయాన్ని దయచేస్తున్నాను. మీ సన్నిధిలో మొదలుపెట్టిన ఏ మొదలు కూడా నువ్వు దాన్ని త్రోసివేసే దేవుడు కాదన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేమందరం కలిగి ఉండడానికి సహాయాన్ని దయచేస్తున్నాను కోరుకుంటూ కొద్ది మాటలు తండ్రి ఈ సన్నిధిలో తీసుకువారి పేరిట సమర్పించి పొందుకొని ఉన్నాం తండ్రి. అందరికీ మరొకసారి